ఉదాహరణ ఈ న్యాయపత్రం. దీని పేరు వాళ్ళు అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది. న్యాయపత్రం లేదు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉన్నదో న్యాయపత్రంలో అంతే న్యాయం ఉన్నది. అట్లాగే మీరు చూశారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు. ఇది రాజ్యాంగ హననం కాదా? ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా? ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే హోంమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దలను కూల్చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను, అదేవిధంగా రాజ్యాంగ విలువలను పాతిపెట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించే గొంతులను ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం చేయడం, చివరికి 4th ఎస్టేట్గా పిలుచుకునే ప్రజాస్వామిక మరి దేశంలో 4th ఎస్టేట్గా పిలుచుకుంటాం మన జర్నలిస్ట్ సోదరులని. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పాటు కలిసి నడిచిన సోదరులు. వారిని వాళ్ళ టెర్రరిస్టుల మాదిరిగా కుంచుకపోయి ఏ మంత్రి పేరు చెప్పలేదు, ఏ అధికారి పేరు చెప్పకుండా ఏదో కథనం వస్తే అది యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఇవాళ జర్నలిస్టులను టెర్రరిస్టులలాగా అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయంటే ఇది రాజ్యాంగ విలువల హననం కాదా? అందుకే వారిని నేను కోరేది జర్నలిస్ట్ మిత్రులను కూడా, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి మహిళలను, నిరుద్యోగులను, రైతులను, వృద్ధులను అందరినీ మోసం చేసి డిక్లరేషన్ల పేరిట SC ST డిక్లరేషన్ అని చెప్పి దళితులను, గిరిజనులను మోసం చేసి, BC డిక్లరేషన్ అని బీసీలను మోసం చేసి, రైతు డిక్లరేషన్ అని రైతులను మోసం చేసి, యువజన డిక్లరేషన్ అని చెప్పి యువకులను మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఉద్యోగాలు పొందిన తర్వాత మొత్తం మరిచిపోయి ఇవాళ రాజ్యాంగాన్ని పాతర వేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన కాదు, ఇది రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అని చెప్పక తప్పదు. కర్రా రాజేష్ అనే ఒక యువకుడు కోదాడలో, ఒక దళిత బిడ్డ, ఆయనని లాకప్లో హింసించి చంపిన రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో అట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. కర్రా రాజేష్ చేసిన తప్పేంది? ఆయన పేరు కర్రా రాజేష్ కావడం, దళిత కుటుంబంలో పుట్టడం ఆయన చేసిన తప్పు. ఆయనని కేవలం అక్కడ ఉన్న మన మల్లయ్య యాదవ్ గారు అనే TRS నాయకుడు, మన మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద కేసు పెట్టాలన్న ఆలోచనతో ఈ రాజేష్ అనే యువకుడిని పట్టుకొచ్చి చిత్రహింస పెట్టి ఆయన పేరు చెప్పమని, ఆయనకు సంబంధం లేదని చెప్పకపోతే చిత్రహింస పెట్టి చంపిన రాజ్యం ఇవాళ కాంగ్రెస్ పరిపాలన మన ముందు కనబడుతూ ఉన్నది. ఇప్పటికి 60 రోజులు గడిచిపోయింది. రాజేష్ చనిపోయి లక్అప్ డెత్ అయింది. కస్టడీలో చచ్చిపోయింది, పోలీస్ కస్టడీలో. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, స్పందించాడు. ఇక ఖాడ్గే గారు ఉన్నారు, తెల్లారు లేస్తే చెప్పుకుంటారు మాకు దళిత నాయకుడే మా జాతీయ అధ్యక్షుడు. మరి ఒక దళిత యువకుడు ఇక్కడ లాకప్ డెత్ అయి చచ్చిపోతే తెలంగాణలో ఖార్గే గారు కూడా మాట్లాడరు. అందుకే చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీని మనం అడగాల్సిన టైం వచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతి? మా ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్టు కొనడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లాకప్ డెత్ చేసి తెలంగాణలో దళిత యువకులను చంపడమే మీరు రాజ్యాంగాన్ని రక్షించడమా? లగచర్లలో మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డల్ని ఇళ్లలోకి చొరబడి వారి వ్యక్తిత్వాన్ని చేయడం, వారిని చివరికి వారి మానాలకు ప్రాణాలకు రక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడమేనా రాజ్యాంగాన్ని రక్షించడం? తమ భూముల కోసం తాము పోరాడుతుంటే మా భూములు ఇవ్వం అని చెప్పి బాధపడుతూ రైతులు తిరగబడితే వారిని 40 రోజులు జైల్లో పెట్టడమేనా మీరు చెప్పే సంవిధాన రక్షణ అని రాహుల్ గాంధీని అడగక తప్పని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దొందే. ఇటు రాజ్యాంగ హననం విషయంలో, రాజ్యాంగాన్ని బొందబెట్టే విషయంలో, ఖననం చేయడంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఏమీ తేడా లేదు. అక్కడున్న బీజేపీ ఏమో ఇవాళ మతాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. సోదర భావంతో ఇప్పటికి 80 ఏళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో చిచ్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. అందుకే నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం అని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు. ఇవాళ అదే పరిస్థితి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల ఆధీనంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి నిర్వాకం చూస్తుంటే అదే కనబడతా ఉన్నది. అందుకే పీడిత ప్రజల ప్రియ బాంధవుడు అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి పెనుముప్పు ఏదైతే ఈ కాంగ్రెస్ బీజేపీల రూపంలో మనకి పొంచి ఉన్నదో దీని నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ నేను మనస్ఫూర్తిగా మా సోదరుడు శ్రవణ్ గారికి, అట్లాగే ఈ తమ్ముళ్ళు, ఈ చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా మా అందరికీ
కనువిప్పి కలిగేలాగా, తెలంగాణ ప్రజలకు కనువిప్పి కలిగేలాగా చాలా చక్కగా ఈ లఘునాటికని ఇంత స్వల్ప సమయంలో ప్రదర్శించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ.